తెలంగాణ రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీన్ని కొత్త ఈవీ పాలసీగా పరిగణిస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వారికి బంపర్ ఆఫర్ ఇస్తుంది ప్రభుత్వం. ఈవీ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేసింది. రెండో బండిపై 2% అదనపు పన్ను మినహాయింపు ఉంటుంది. 2026 డిసెంబర్ 31 వరకు నో ట్యాక్స్, నో రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయరు. ఇక కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్త పాలసీ తెచ్చింది ప్రభుత్వం. ఇక సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమలు ఉంటుందంటూ ప్రభుత్వం చెప్తుంది. పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% పన్ను మినహాయింపు ఇస్తారు. ఈ లిస్టులో 2 వీలర్స్, ఆటోలు, కార్లు, ఇక ట్యాక్సీ కోసం వాడే కమర్షియల్ 4 వీలర్స్, లైట్ గూడ్స్ వెహికల్స్, ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు అయి ఉంటే వాటి రోడ్డు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆర్టీసీ సంస్థ ఈ బస్సులు కొనుగోలు చేస్తే వాటికి కూడా లైఫ్ టైం 100% ట్యాక్స్ ప్రభుత్వం. ఒకవేళ ప్రైవేట్ కంపెనీల తమ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ కోసం ఈవీ బస్సులు కొంటే కూడా ట్యాక్స్ ఫ్రీ అమలు. గత ప్రభుత్వం 2020-30 ఈవీ పాలసీ అయితే దాంట్లో ఈవీ వాహనాల కొనుగోలు విషయంలో పరిమితులు విధించింది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 41 కింద కొత్త ఈవీ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం పెరగకుండా ఉండేందుకే కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. రవాణా శాఖ కొత్త లోగో తీసుకురానున్నట్టు కూడా ఆయన తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చామంటూ మంత్రి చెప్తున్నారు. మంత్రి ఈవీ పాలసీ గురించి ఏం వెల్లడించారు? पहले ईवी पॉलिसी 2020 से 30 तक था. वो पॉलिसी में सिर्फ 5000 गाड़ी तक लिमिटेशन था. आज हम तेलंगाना सरकार श्री रेवंत रेड्डी जी का नेतृत्व में नया ईवी पॉलिसी लाया गया जीवो नंबर 41 के मुताबिक. वो पॉलिसी में हम 2024-31 दिसंबर तक तेलंगाना की जनता अनलिमिटेड इलेक्ट्रिकल व्हीकल खरीद सकते हैं. उसमें 4 व्हीलर है, 2 व्हीलर है, 3 व्हीलर है, बस पर आरटीसी के है और कोई किसी संस्था के लिए उनके संस्था के लोगों के लिए ट्रांसपोर्ट का व्हीकल चाहिए तो बस भी इलेक्ट्रिकल खरीद सकते हैं. उसमें कोई लिमिट नहीं है. और हम यही चाहता है कि बस ज्यादा ये व्हीकल ज्यादा इस्तेमाल हो और तेलंगाना हेडक्वार्टर हैदराबाद में पोल्यूशन दिल्ली का जैसा ना बने. ये हमारा चीफ मिनिस्टर का, हमारा सरकार का इरादा यही है. सर काफ़ी व्हीकल्स, आरटीसी व्हीकल्स भी काफ़ी पोल्यूशन काफ़ी ओल्ड है, तो उनके बारे में स्क्रैप पॉलिसी. दूसरा व्हीकल के बारे में बोलो, आरटीसी तो 15 साल के बाद खुद का स्क्रैप कर देते हैं. दूसरा प्राइवेट व्हीकल के बारे में हम नहीं बोले तो हम बोलेंगे जरूर वो लोग कुछ रूल अवेल कर सकते हैं. ट्रांसपोर्ट के लिए सेल्फ रिस्ट्रिक्टेड रूल है. 15 साल के बाद जरूर वो लोग व्हीकल रिप्लेस कर देते हैं. तो जो भी है वो आरटीसी भी हो, बाहर भी हो, ट्रैफिक पोल्यूशन के बारे में है तो हम लोग वो ऑटोमेटिक का पोल्यूशन का भी सब पूरा फिटनेस सर्टिफिकेट का सब कार्रवाई करने वाले आगे. अब जब नया तेलंगाना सरकार में ट्रांसपोर्ट डिपार्टमेंट नया बहुत रिफॉर्म्स जनता के हित में एक्सीडेंट कम करने के लिए, रोड सेफ्टी के अवेयरनेस के लिए, बाकी सारी केंद्र सरकार की वाहन सारथी में हम भी जॉइन होकर और नया नया पॉलिसी लाने की कोशिश कर रहे हैं. इसका हमको जनता की मदद चाहिए. और क्योंकि ट्रैफिक रूल का अवॉइड करने वाले के ऊपर हमारा डिपार्टमेंट से थोड़ा और आगे स्ट्रिक्ट चलेगा. तो हम सबका मदद मांगते हैं कि ఇప్పుడున్న సిటీ బస్సుల స్థానంలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక 15 ఏళ్లు దాటిన వాటి వెహికల్ స్థానంలో కొత్త స్క్రాప్ పాలసీ తీసుకొస్తామన్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గోపి జనోత్తర్ గోపి తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. ఎలాంటి విధి విధానాలతో ఈ పాలసీ రాబోతుంది? న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ నగరాల్లో పాపులేషన్ తో పాటు పొల్యూషన్ కూడా జరగడం సర్వసాధారణమైంది. అయితే రవాణా వ్యవస్థ పైన నమ్మకం లేక రోజుకు కొన్ని వేల వెహికల్స్ అయితే రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉంది.
వాటి నుంచి వచ్చే పొగ ద్వారా అనేక మంది కూడా అనారోగ్య పాలవుతున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అయితే ప్రధానంగా ఢిల్లీ లాంటి నగరాలలో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగిపోతుండడము, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీకి రెగ్యులర్ గా వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పొల్యూషన్ అనేది కూడా పూర్తిగా పెరగడంతో తెలంగాణ సర్కార్ అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఏదైతే 15 సంవత్సరాలు నిండిన వాహనాల పైన జనవరి 1 నుంచి ఉత్పాదం మోపే ప్రయత్నమైతే చేస్తున్న పరిస్థితి. 15 ఏళ్ల సమయం దాటితే అది ప్రమాదకరంగా కాలుష్య కారకంగా మార్చడంతో అటువంటి వాహనాలను నిషేధించడంతో పాటు అది ఒకవేళ వాహనం పాతగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిపైన ఫిట్నెస్ చేస్తే కొంత రుసులతో మరొక 3-4 సంవత్సరాలు అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్ణయం అనేది కూడా కొంత ఊరట కలిగించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీ వెహికల్స్ కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పొల్యూషన్ రహితంగా ఉంటుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించి కూడా ఒక 5-6 years వరకు ఖచ్చితంగా దాంట్లో బ్యాటరీలు కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పొల్యూషన్ అయితే అటువంటి వాహనాలు రావు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త ఈవీ పాలసీని తీసుకురావడం జరిగింది. జీవో 41 రూపంలో ఈ యొక్క పాలసీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వాహనం ఉన్న వారికి కొత్త వాహనాలు కొంటే ఖచ్చితంగా 2% మాత్రం అదనంగా పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అది 2 వీలర్ కొనండి, 4 వీలర్ కొన్నా సరే, ఇంకా ఏ వాహనం కొన్నా సరే, ఒక వ్యక్తి పైన ఆల్రెడీ ఒక వాహనం ఉంటే 2వ వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఆ వాహనం మొత్తంలో 2% మాత్రం గవర్నమెంట్ కి ట్యాక్స్ పరిస్థితి ఉండేది. అయితే ఈవీ రూపంలో మాత్రం ఖచ్చితంగా ఈ 2% ఆ ట్యాక్స్ ని మినహాయింపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఏదైతే ఈవీ వాహనాల పైన రోడ్డు ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్ చేసే ట్యాక్స్ కడతారో ఆ ట్యాక్స్ ని అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 2026 డిసెంబర్ 31 వరకు కూడా అమలవుతున్నట్టుగా జీవో 41 అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా కొంత పొల్యూషన్ మెల్లమెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో ముందే కట్టడి చేయడం ద్వారా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రజలు ఎదుర్కోకుండా ఉండేందుకు మాత్రం ఈ చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనవరి 1వ తేదీలో ఖచ్చితంగా 15 సంవత్సరాలు నిండిన వాహనాలన్నింటినీ కూడా ఫిట్నెస్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాటిపైన ఫిట్నెస్ టెస్టులకైతే వెళ్లాల్సిన పని ఉంది. ఖచ్చితంగా ఫిట్నెస్ లేని వాహనాలు అయితే ఖచ్చితంగా సీజ్ చేసి పడేస్తామనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఈవీలను కూడా ఎంకరేజ్ చేసి వేరే సిటీలో కూడా ఇక్కడ కూడా వేరే రాష్ట్రంలో కూడా ఇటువంటి పాలసీ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేయడం అనేది కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ఈ యొక్క ఆలోచన అయితే ప్రభుత్వం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అదనపు వెహికల్ ఉన్నప్పుడు 2% ట్యాక్స్ ఈ రెండింటిని కూడా మినహాయించి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెట్టుకోవడానికి కస్టమర్స్ ఇష్టపడుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీ వాహనాల్లో ఇప్పటికే 4 వీలర్స్ అనేక కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అనేక కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తున్నాయి. కొత్త వాహనాలు వస్తున్నాయి, గ్రూపేజ్ రూపంలో కావచ్చు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన అనేక వాహనాలు రోజు ఆటోలు ఏదైతే రెగ్యులర్ గా ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇటు డీజిల్ వెహికల్స్ ని, పెట్రోల్ వెహికల్స్ ని కట్టడి చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా కస్టమర్స్ కొనే దిశగా ఈ యొక్క ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే పాలసీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోడ్డు ట్యాక్స్ ఎత్తివేయడం అంటే దాదాపు ఒక్క వాహనం పైన కొన్ని వేల రూపాయలు మాత్రం కస్టమర్ కు ఆదా అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక 2 వీలర్